అసలు డైట్ మీనింగ్ తెలుసా? మీ దృష్టిలో ఇప్పుడు ఏంటిది? నాకైతే డైట్ అంటే హెల్దీయెస్ట్ ఫుడ్ తినడం, లిమిట్గా తినడం, నాకు ఏది సూట్ అవుతుందో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది. నో ప్రాబ్లం మ్యామ్. డైట్ అంటే ప్రతి ఒక్కరు క్లీన్గా తినడం, హెల్తీగా తినడం, అలానే తినాలి మనిషి అనేవాడు. ఇప్పుడు మీరు అందరూ బిర్యానీ తింటుంటే మధ్యలో సలాడ్ పెట్టుకున్నాను అనుకోండి, నువ్వు డైట్లో ఉన్నావా అని అడుగుతారు. అరే నేను తినాల్సిందే అది, నాట్ వేరే జంక్ ఫుడ్, రైట్? డైట్ అంటే చాలా మందికి నెగిటివ్ కానోటేషన్ ఉంటుందండి. తక్కువ తినేడాలు, మానేయడాలు, తగ్గించి తినడాలు, తీసేయడాలు, ఫ్రూట్లు మానేయండి, షుగర్లు మానేయండి మీద తప్పితే అసలు మై డెఫినేషన్ ఈస్ ఈట్ లైక్ ఎన్ అథ్లీట్ అండ్ ట్రైన్ లైక్ ఎన్ అథ్లీట్. ఒకళ్ళు మారథాన్ రన్నింగ్ చేస్తారు మేడం, 40 కిలోమీటర్లు పరిగెడతాడు, వాడు బక్కగా ఉంటాడు. అరే 40 కిలోమీటర్లు పరిగెడుతున్నారు కదా అని వాడికి 100 రోటీలు ఇవ్వరు, వాడికి ఇంతే పొట్ట ఉంటుంది, మీకు ఇంతే పొట్ట ఉంటుంది, రైట్? సో ఇంకొకటి ఏంటంటే డైటీషియన్స్ కూడా రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెల్త్ కండిషన్స్ ఉన్నారనుకోండి, ఏమన్నా కిడ్నీలు పాడేయాయి లేకపోతే డయాబెటీస్ ఉన్నాయి ఇలాంటివి ఏమైనా డైటీషియన్స్ అందుకే మీకు హాస్పిటల్లో ఉంటారు. హెల్త్ కండిషన్స్ తగ్గట్టు ఏం తినాలనేది వాళ్ళ కాంపిటెన్సీ. స్పోర్ట్స్ న్యూట్రిషన్, నేను విరాట్ కోహ్లీ లాగా ప్రతిరోజు 8 గంటలు క్రికెట్ ఆడాలి, బాడీ బిల్డర్ లాగా నాకు యాబ్స్ కావాలి, బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తూ స్టేజ్ మీద నా నాజుగ్గా కనపడాలి, ఇలాంటివన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఈటింగ్ హ్యాబిట్స్. వీళ్ళకి తెలియదు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఈటింగ్ కూడా వీళ్ళకి తెలియదు. అందరి దగ్గరికి అందరూ మాట్లాడుతుంటే ఇక్కడ డాక్టర్లు డైట్ మాట్లాడతారు, డాక్టర్లు ఎక్సర్సైజ్ మాట్లాడతారు, జిమ్లో ట్రైనర్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి డైట్ మాట్లాడతారు, ఎక్సర్సైజ్ మాట్లాడతారు. ఇక్కడ అందరూ అన్నీ మాట్లాడే చోట ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెన్సీ, ఇన్ఫర్మేషన్ డబ్బుతో సమానం. ఓకే, సో ఇక్కడ డైట్ అనేది ఆటో పైలట్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఇప్పుడు 100 మంది కూర్చొని ఒకటే వీడియోలో కీటో డైట్ చేయండి, మీకు నేను ఇది తినండి అని ఎన్ఫోర్స్ చేసాను అనుకోండి మేడం, ఆ టైగర్స్ డైట్ ఈస్ కేవోటిక్ ఫర్ అ ర్యాబిట్. అంతే కదా అండి. అంటే పులి ఇది ర్యాబిట్ శాకాహారం తింటే టైగర్ ఏమో ఇట్స్ మీట్ ఈటర్, రైట్? నేను కూర్చొని టైగర్ స్టాండ్ పాయింట్లో కూర్చొని అవి తినండి ఇవి తినండి అనేది నేను చెప్పకూడదు. పక్షులు కూడా ధాన్యం వదిలేసి సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేవి పస్తులు ఉండవు. అండ్ మీకు ఒక ప్యారెట్, లావైపోయిన ప్యారెట్ కనపడదు, లావైపోయిన పులి కనపడదు. ఒక మనిషికే అమ్ముకునేవాడికి ఇన్ని డైట్ ప్లాన్లు, ఇంత ఇవి తినండి అవి తినండి లాంటి జ్ఞానాలు తప్పితే లక్షల వీడియోలు ఉన్న వీళ్ళ జీవితాలు మారవు. అందుకే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఆటో పైలట్ మోడ్. మనిషి అనేవాడు బతుకుండడం కోసం తింటాడు, ఆకలిస్తే తింటాడు. ఆటో పైలట్ మోడ్లో చిన్నప్పటి నుంచి సౌత్ ఇండియన్స్ ఎలా ఉంటారు, పాలు పెరుగులు టీలు కాఫీలు అన్నాలు ఇలానే ఉంటాయి. కోస్టల్ కంట్రీస్లో జపాన్ అక్కడ ఫిష్ తింటారు, ఇటలీలో పిజ్జా తింటాడు. అవి మానేసి సడన్గా మీరు కొర్రలు తినండి, మిల్లెట్స్ తినండి, సిరిధాన్యాలు తినండి, లేకపోతే ఇంక ఎవరు తోచిన వాళ్ళు చెప్తుంటే వీళ్ళు 10-15 రోజులు మోటివేషన్తో అవసరాల కోసం చేస్తారు, 10 రోజుల తర్వాత మానేస్తారు. సో ఇట్ షుడ్ బి సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఏ సర్కమ్స్టెన్సెస్లో అయినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఈట్. డైట్లో ఉన్నాను డైట్లో లేను అనే కాన్సెప్ట్ ఉండకూడదు. డైట్లో ఉన్నానంటే అర్థం ఏంటి, 10 కేజీలు తగ్గుతాను, డైట్లో లేనప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే జీవితాంతం వెయిట్ తగ్గేవాడు మీకు కనపడ్డు, 5 కేజీలు తగ్గినోడు ఇంకో 3 నెలలు ఆగిపోయాక పెరుగుతారు. అందుకని డోంట్ కమిట్ టు దిస్ డైట్ అనే పదం. సే న్యూట్రిషన్. మీ బాడీకి న్యూట్రిషన్ ఇస్తున్నారు కానీ డైట్లో ఉన్న డైట్లో లేననే నెగిటివ్ పదం వాడకండి. గాట్ ఇట్ మ్యామ్? వెయిట్ లాస్ వర్సెస్ ఫ్యాట్ లాస్ నేను బోల్డ్ చూస్తుంటా మేడం. వెయిట్ లాస్ వర్సెస్ ఫ్యాట్ లాస్ అంటే 5 కేజీలు తగ్గిపోయా, 10 కేజీలు తగ్గిపోయా, 20 కేజీలు తగ్గిపోయా. ఈ కేజీలు గొడవే కానీ ఒంట్లో ఏం తగ్గుతున్నారు? ఫ్యాట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా అన్నది చూసుకోవాలి కదా. అంతే కదా మేడం. ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ ఇంత కండలు వేసుకుని ఎవరు కనపడరు. 90 ఏజ్లో అందరూ మజిల్స్ విల్ ష్రింక్, స్కిన్ విల్ యాక్చువల్లీ రింకిల్, రైట్? సో 5 కేజీలు తగ్గినప్పుడు బోల్డ్ మీకు డైట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినేష్ ఫోగట్ది 100 గ్రాములతో ఒలింపిక్ మెడల్ పోయింది. 100 గ్రాములు ఓవర్ నైట్ మీకు 2-3 కేజీలు తగ్గింది ఆవిడ. మరి దాన్ని గొప్పగా చెప్పుకుంటారా? డయేరియా వచ్చినా వెయిట్ తగ్గుద్ది, ఫ్లూ జ్వరం వచ్చినా వెయిట్ తగ్గుద్ది, చిక్కిపోతారు, అలసిపోతారు. 5 కేజీలు 10 కేజీలు తగ్గేసి అదేదో పెద్ద గొప్ప కింద నేను ఫీల్ అయిపోతారు అంటే ఇట్స్ ఆల్ జిమ్మిక్. ఇంకోటి ఏం చెప్పిన, ప్రకృతి ఆశ్రమాలను పిలిచి రోజు మీకు మొలకలు, వాటిలో క్యాలరీస్ ఉండవు, ఒక గుడిసెలు వేసేసి ఒకలాంటి రస్టిక్ ఎన్వైరన్మెంట్లో పొద్దున్న మొలకలు, మధ్యాహ్నం ఇంకొక టీ ఒకటి, లో క్యాలరీ డైట్ మీద పెడితే 5-6 కేజీలు. ఎస్పెషల్లీ సాల్ట్ తీసేస్తే బాడీలో గ్లైకోజన్ స్టోర్స్, వాటర్ తగ్గిపోతుంది. మీ బాడీలో 65% వాటరే ఉంటుంది. అవును, అందుకే కదా డయేరియాలో లూజ్ మోషన్ లో వాటర్ పోతుంది. సో వీళ్ళేంటి 5 కేజీలు 7 కేజీలు తగ్గామా, మీకు తీసుకున్న డబ్బులకి రిజల్ట్ చూపించామా. సో ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఆర్ 2 డిఫరెంట్ వరల్డ్స్. గో బై బాడీ కాంపోజిషన్ రిపోర్ట్. అసలు డే 1 ఎంత ఉన్నాము, అసలు మన ఇద్దరం 70 ఉన్నాం అనుకుంది మేడం, మీ బాడీ కాంపోజిషన్ వేరు, నా బాడీ కాంపోజిషన్ వేరు. మీకు ఎక్కువ కండు ఉండొచ్చు, నాకు ఎక్కువ ఫ్యాట్ ఉండొచ్చు. ఫ్యాట్ లాస్కి ఏం చేయండి కానీ డోంట్ ఫాల్ ఇంటూ దిస్ జిమిక్ ఆఫ్ 5 కేజీలు 7 కేజీలు. లైక్ వైజ్ వెయిట్ గెయిన్. మా పాప సన్నగా ఉందండి, 5 కేజీలు బరువు పెరగాలి, ఇంక ఇల్లు కూర్చొని అట్టి పండ్లు, చీజు లేకపోతే ఏదైనా పెట్టేస్తారు, ఆవిడ ఉబ్బిపోతుంది. కానీ పెరిగేది కండ కావాలి కానీ మీకు ఒళ్ళంతా కొవ్వేసుకుంటే ఏమొస్తుంది మేడం? ఈ చిన్న లాజిక్ తెలియకుండా తిరుగుతూనే ఉంటారు అన్నమాట. ఓకే.